నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళకి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికుల యొక్క కుటుంబాలు ఏకంగా 1,05,000 పైచిలుకున్నాయి. అందులో భాగంగా ఏకంగా 93,000 కుటుంబాలు చేనేత వృత్తి పైన, అందులో మరీ ముఖ్యంగా మగ్గం నేసేటువంటి, అంటే రెక్కాడితే గానీ డొక్కాడదనేటువంటి పరిస్థితుల్లో చిన్న కుటీర పరిశ్రమ కూడా కాదు, వాళ్ళ ఇంట్లోనే పనులు చేసుకోవడం లేదా చిన్నపాటి షెడ్ వేసుకొని ఈ యొక్క చేనేత కార్మికులు ఏకంగా 93,000 పైచిలుకు కుటుంబాలు డైలీ వారి పని చేసుకుంటూ ఉన్నారు, మగ్గం నేసుకుంటానే ఉన్నారు. మిగిలిన 12,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టుకొని, అదేవిధంగా ఆ పవర్ ఛార్జీలు అన్ని తట్టుకొని కష్టానికి నష్టానికి ఓడ్చి పవర్ లూమ్స్ పెట్టుకున్నారు. అంటే కొంచెం ఒక స్థాయి, ఒక పరిధి దాటి ఎక్కువ పెట్టుబడి పెట్టి వాళ్ళంటూ జరుపుకుంటానున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 ఎలక్షన్స్కు మునుపు, అయ్యా లీడర్ ఇలాంటి వాడే కావాలి మాకు, ఇలాంటి వాళ్ళు అయితేనే కదా మాకు సక్రమంగా టయానికి మేము పడేటువంటి కష్టంలో చేదోడు వాదోడుగా ఉంటాడు, మాకు బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మసిబుసి మారేడికాయ చేసే విధంగా గతంలో అల్లివి కానీ హామీలు ప్రతి వర్గానికి హామీలు ఇస్తా వచ్చాడు. ఇదే విధంగా చేనేత కార్మికులకి ఏకంగా నెలకు 200 యూనిట్ల పైచిలుకు ఉచిత విద్యుత్ కల్పిస్తా అని చెప్పినాడు జగన్ గారు గతంలో 2019 ఎలక్షన్స్కి మునుపు. అయితే మాట తప్పను, మడమ తిప్పను, తగ్గేదిలా ఒగ్గేదిలా అని కేవలం పేపర్ పోర్ట్రేట్లు కొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, ఎట్టబోయిందో, యాడికి పోయిందో, ఇచ్చిన హామీలు దాదాపు 99 పైచిలుకు హామీలని తొంగలో దొక్కేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైతే మద్యం ఉండదో ఆ రంగుబాటలో నీళ్ళు కలిపినటువంటిది, దాని కూడా అంటే ఆంధ్ర రాష్ట్రంలో సమూలంగా ఈ యొక్క మద్యాన్ని నిషేధించేస్తామని చెప్పినాడు. దాంట్లోనే డబ్బులు దండుకున్నాడు. ఆ విధంగా చేనేత కార్మికులను కూడా మోసం చేసేసాడు. తద్వారా చేనేత కార్మికులు అష్ట కష్టాలు నరకయాతన పడి, ఏదైతే పెరిగిన రేట్ల రీత్యా ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం తక్కువైపోయి, ఏదైతే వాళ్ళు చేనేత వస్త్రాలు తయారు చేస్తారో లేదా పవర్ లూమ్స్లో తయారు చేస్తారో వాటిని కొనేటువంటి శక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దగ్గర లేకపోగా, ఏదైనా ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడేమన్నా అమ్ముకుందామంటే అక్కడ దాకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఎవరు పెట్టుకుంటారో, అక్కడికి పోయినాక కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఎవరు పెట్టుకుంటారో, ఇలా ప్రతి దశలోనూ నరకయాతం చూస్తూ వచ్చారు చేనేత కార్మికులు. ఇది వాస్తవం. ఇదే క్రమంలో నారా లోకేష్ గారు అయితే ఎన్నికల హామీల్లో భాగంగా 2024 ఎలక్షన్స్కు ముందు మరీ ముఖ్యంగా మంగళగిరి పరిధిలోను, తాడిపత్రి పరిధిలోను, అనంతపూర్, హిందూపూర్ పరిధిలోనూ ఈ యొక్క చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు నారా లోకేష్ గారు ఆయన చేసినటువంటి యోగళం పాదయాత్రలో భాగంగా ఆ కష్టాన్ని అతి దగ్గరని చూశాడు. అక్కడ మగ్గం వేసే వాళ్ళ దగ్గర పోయి ఆయన ఒక 20 నిమిషాలు పని చేసినప్పుడు ఆయన కూడా భుజం నొప్పి వచ్చింది. ఆ విధంగా అంటే వాళ్ళు ఎవరెంత కష్టపడుతున్నారు, ఇట్లాంటిది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈ మాదిరి అష్ట కష్టాలు పడుతున్నారులే. ఈ చేనేత కార్మికులకి, ఈ చేనేత అన్నలకి ఏదన్నా చేయాలని నా వంతు నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి నారా లోకేష్ గారు భీష్మించుకున్నాడు. ఎట్లయితే ఆయన ఆలోచన చేశాడో దాన్ని కాస్త మేనిఫెస్టోలోకి ఎక్కిచ్చేశాడు. మేనిఫెస్టోలో ఎక్కిచ్చాడు సరే, ఏదేమైనా కూడా యాజ్ ఇట్ ఈస్ జస్ట్ ప్యారల్ లైఫ్లో చూడండి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క నారా లోకేష్ గారు, ఇద్దరిని ఎన్నికల్లో భాగంగా 2019లో జగన్ గారు గెలిపించారు, 2024లో నారా లోకేష్ గారు గెలిపించారు. ఏమైంది ఇక్కడ? మాట తప్పాడు, మడమ తిప్పాడు. నారా లోకేష్ గారు రోజుకో మంచి పని చేసుకుంటానే పోతున్నాడు. మరి ముఖ్యంగా మంగళగిరి కేంద్రంగా నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో కూడా పెద్ద క్రికెట్ స్టేడియం కట్టించడం కానీ, పెద్ద స్కూల్ కట్టించడం కానీ, అదేవిధంగా ఇంకా ఆయన చేసినటువంటి అనేక పనులు, ఎవరైతే స్వర్ణ కార్మికులు ఉన్నారో వాళ్ళకు సొంతంగా ఈయన సొంత డబ్బుతో ఒక ప్రత్యేక భవనం కట్టించి అక్కడ తక్కువ ఖర్చు పడే విధంగా ఆ యొక్క కార్మికులకి ఎక్కువ జీతాలు వచ్చే విధంగా వాళ్ళు చేసినటువంటి కష్టానికి చేదోడు వాదోడుగా ఉండి ఏదైతే రకరకాల డిజైన్లు తయారు చేస్తారో దాన్ని కాస్త ఇతర రాష్ట్రాలకు కానీ విదేశాలకు కానీ అమ్మే విధంగా ఈయన మార్గం సుగమం చేసి ప్రతి దాంట్లో తోడ్పాటు అందిస్తున్నాడు. తద్వారా ఇప్పుడు చేనేత కార్మికులకి ఈయన ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకోవాల్సిన పనిలా జగన్ గారు మాదిరినే ఒక రాజకీయ నాయకుడు మాత్రం ఈయన ఆలోచన చేసింటే, కానీ మాట ఇస్తే మడమ తెప్పను అని ఈయన ఏ రోజు అనలేదు. కానీ ప్రతి నారా లోకేష్ గారు చేస్తున్న ప్రతి పనిలోనూ అదే తొణికిసలాడుతుంది. ఎస్,
మొన్న ఏదైతే దాదాపు 3,500 పైచీలకు డిఎస్సి ఉద్యోగాలు వదలడం కానీ, అంతకుముందు కానిస్టేబుల్ ఉద్యోగాలు వదలడం కానీ, మెగా డిఎస్సి కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, జాబ్ క్యాలెండర్ వదిలినప్పుడు ఏ రోజు ఏ నెలలో ఏ టైంకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఏ రోజు అపాయింట్మెంట్లు వస్తాయని చెప్పి క్లియర్ కట్గా డేటా కూడా ముందే ఇచ్చేస్తున్నారు. జగన్ గారు మాత్రం గతంలో డిఎస్సి ఇస్తాము, మెగా క్యాలెండర్ వదులుతాము, మెగా డిఎస్సీలు వదులుతామని చెప్పి ఏదేదో చెప్పి అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యారిస్లో పడుకునేటువంటి రకం కాదు నారా లోకేష్ గారు. సో ఈ చేనేత కార్మికుల యొక్క వ్యవహారం చూస్తే వీళ్లకు హామీ రేపటి నుంచి నెరవేరుతుంది. ఇక్కడ 200 యూనిట్ల వరకు చేనేత కార్మికుల్లో మగ్గం నేసేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ చేతి వృత్తిని నమ్ముకొని ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్లు ప్రభుత్వం ఉచిత విద్యుత్ కల్పిస్తుంది. ఈ పరిధి దాటి అధిక మోతాదులో అధిక మొత్తంలో ఈ పవర్ లూమ్స్ ఏదైతే పెట్టుకుంటారో ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళకు ఏకంగా ప్రభుత్వం నుంచి 500 యూనిట్ల వరకు ఈ విద్యుత్ ఛార్జీలు కలెక్ట్ చేయడం లేదు. ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రభుత్వం వారు వసూలు చేసుకోవాలని చెప్పి భావించట్లేదు. సో పూర్తిగా వెసులుబాటు ఇచ్చేశారు. ఇక్కడ 200 యూనిట్లు, అక్కడ 500 యూనిట్లు. 500 యూనిట్లు ఉన్నటువంటి వాళ్ళు ఏకంగా 12,000 కుటుంబాలు ఉన్నారు. ఈ 200 యూనిట్లు ఉచితంగా ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళు 93,000 కుటుంబాలు పైచిలుకున్నారు. తద్వారా ఇక్కడ నిశ్చితంగా పరిశీలించి చూస్తే ఏదైతే 93,000 కుటుంబాలు ఉన్నాయో వీళ్ళకి ఒక్కో కుటుంబానికి ఏకంగా 1 సంవత్సర కాల పరిమితిలో 8,500 పైచిలుకు ఈ యొక్క ఉచిత విద్యుత్ దక్కుతుంది. అంటే వీళ్ళ చేతి ద్వారా వీళ్ళు ఆ మేరకు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదంటే లేదు. ఇదే విధంగా నేను ఏదైతే ఆ 12,000 కుటుంబాలని చెప్పినానో ఒక్కో కుటుంబానికి ఏకంగా 22,300 రూపాయల పైచిలుకు డబ్బులు మిగులుతున్నాయి. విద్యుత్ ఛార్జీ రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన పని లేదు. అంటే ఏదైతే ఈ హామీ వీళ్ళు నెరవేరుస్తున్నారో ఏకంగా 150 కోట్ల పైచిలుకు రాష్ట్ర ఖజానాకి ఈ రోజున గండిపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. గండి పడని, బాధలు పడని, పిడుగులు పడని, తగ్గేదిలే ఒగ్గేదిలే అని చెప్పి వీళ్ళు మాట చెప్పినారు, ఈ మాట నెరవేర్చుకుంటున్నారు. మొత్తం మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. అసలు ఎవరైతే ఆ హామీలని ఓట్లేశారో వాళ్ళనే మర్చిపోయినటువంటి దాఖలాలు ఉంటాయి ప్రతి ప్రభుత్వంలోనూ. అది టీడీపీనా, వైసీపీనా, లేకుంటే ఒరిస్సాలోని ప్రభుత్వం, ఢిల్లీలోని వేరే ప్రభుత్వం ఏదైనా కావచ్చు. ఇది ప్రభుత్వాలకి వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి అవకాశము. కానీ ప్రజలు మర్చిపోయినా కూడా ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం కాబట్టి తట్టి లేపి అయ్యా మీరు ఎంతమంది దీంట్లో ఉండారో, ఎంతమందికి మీకు అవకాశాలు ఉన్నాయో ఇది పోయి మీరు చెక్ చేసుకోండి, మీకు ఈ వెసులుబాటు కలుగుతుందని చెప్పి ప్రభుత్వం వారు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి తట్టి లేపి మీకు ఒక అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా కూడా వీళ్ళంటూ ఈ అవకాశం దక్కించుకున్నారో మొన్నాడ సాయంత్రానికి లేదా 4 రోజుల్లోపు ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పని ఏదైతే ఉన్నదో చేనేత కార్మికులు కూడా అది మర్చిపోవడము ఆనవాయితీ అయిపోయింది. మళ్ళీ జగన్ గారు రపా అంటే అది మొయ్యడమే మన ఆంధ్రప్రదేశ్లోని ఒక వర్గం యొక్క భావదారిద్ర్యంగా నాకైతే కనపడుతుంది. ఏదేమైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇంత మంచి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సెల్యూట్ అండ్ హ్యాట్స్ ఆఫ్. ధన్యవాదాలండి.